హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో నేను మళ్ళీ మీ ముందుకి మార్నింగ్ రొటీన్తో అయితే వచ్చేసాను. సో ఫస్ట్ నేను లేవగానే ఒక 5 minutes అలా ప్రేయర్ చేసుకుంటాను. మనం గాడ్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ లేచిన తర్వాత 1 liter వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. అండ్ మనం బెడ్ పడుకుంటాం కదా, సో నీట్గా చేసుకోవాలి. సో దట్ మన మైండ్ అనేది చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది. లేచిన తర్వాత వెంటనే ఫోన్ చూస్తే మన మన మైండ్ అంతా కొంచెం డిస్టర్బెన్సెస్గా అనిపిస్తుంది అనమాట. సో లేచిన తర్వాత మనం పనులు చేసుకుంటే యాక్టివ్గా ఉంటాము డే అంతా. సో తర్వాత బ్రష్ అయితే చేస్తున్నాను. అండ్ మార్నింగ్ బ్రష్ అయిపోయిన తర్వాత స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి కదా. సో ఫస్ట్ నేను నివియా యూజ్ చేస్తాను. నేను ఆల్రెడీ ముందు షాట్లో చెప్పినట్టున్నాను, ఇది నేను వింటర్లోనే యూజ్ చేస్తాను అనమాట. అండ్ రైనీ సీజన్లో కూడా నా స్కిన్ అనేది కొంచెం డ్రైగా కూడా ఉంటుంది. యాక్చువల్లీ నాది ఆయిలీ స్కిన్, బట్ సమ్మర్లో చాలా ఆయిలీగా ఉంటుందన్నమాట. సో అప్పుడు నేను క్లియర్ యూజ్ చేస్తాను. నివియాలో మనకి మాయిశ్చరైజర్ అండ్ ఆయిల్ కలిపి వస్తుంది కాబట్టి ఇదైతే నాకు బాగా పనిచేస్తుంది అనమాట నా ఫేస్కి. ఇప్పుడే పెసరట్టు తిన్నా. నెక్స్ట్ మధ్యాహ్నం ఏం తింటాను చూస్తా. హాయ్ గైస్, హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్ రైట్. నేను మీ శ్రీ చందనాని. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ అందరికీ హాయ్. సో ఈరోజు థంబ్నెయిల్ చూసే ఉంటారు మీరు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట. నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను అండ్ నా బ్రషింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు నా స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలన్నమాట. మార్నింగ్ నైట్ కూడా నేను సేమ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను, బట్ నైట్ నేను సన్ స్క్రీన్ యాడ్ చేయను. అండ్ ఇక్కడ నేను సన్ స్క్రీన్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. లైక్ మీరు మార్నింగ్ లేవగానే కొంచెం ఫేస్ అంతా వాష్ చేసుకొని స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తే మీకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో స్కిన్ కేర్ లేకుండా డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, కొంచెం మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒక స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తే ఒక ఫ్రెష్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ నేను యూజ్ చేస్తాను అనమాట మార్నింగ్ స్కిన్ కేర్లో.
సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ చాలా చిరాగ్గా ఉంది చూడ్డానికి. సో ఎలానో సండే అని చెప్పేసి నేనైతే క్లీన్ చేయడానికి ఒక క్లాత్ అయితే రెడీగా పెట్టుకున్నాను. సో దానికి ఒక స్ప్రే అయితే ఉంటుందన్నమాట, మిర్రర్ క్లీన్ చేయడానికి అండ్ ఆ టేబుల్ క్లీన్ చేయడానికి అదే యూజ్ చేయాలి. డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసేసాను అండ్ వర్క్ టేబుల్ కూడా క్లీన్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఈ రూమ్ అయితే క్లీన్ చేయాలి. నిన్న మెయిడ్ వాషింగ్ మిషన్లో వేస్తుంది అనమాట బట్టలు. సో అవన్నీ మడత పెట్టేసి మంచం అయితే పెట్టింది. అవి నేను కబోర్డ్లో సర్దాలన్నమాట. నేనైతే రూమ్స్ క్లీన్ చేసేసాను. నాకైతే ఫుల్ జలుబు చేసింది. డస్ట్ అంతా నాకు ముక్కులోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. నాకు కొంచెం కాదు, డస్ట్ ఎలర్జీ ఎక్కువ ఉంది. డస్ట్ ఎలర్జీ మాస్క్ పెట్టుకుంటాను డస్ట్ అంతా క్లీన్ చేసినప్పుడు, బట్ ఈరోజు మర్చిపోయాను అనమాట. మొన్న నుంచి ఉంది నాకు జలుబు కొంచెం లైట్గా, ఈరోజు కొంచెం ఎక్కువైపోయింది డస్ట్ అంతా క్లీన్ చేయడం వల్ల. సో ఆటోమేటిక్గా ఇందాక నాకు తుమ్ములు వస్తూ ఉంది అనమాట లైన్గా. సో ఇప్పుడే విక్స్ అయితే రాసుకున్నాను అండ్ ఇన్హేలర్ కూడా మంచిగానే ఉంది నా దగ్గర.
అండ్ ఈ రూమ్ అయితే క్లీన్ చేసేసాను. సో కిచెన్ నేను 3 days బ్యాక్ అలా క్లీన్ చేశాను అనమాట. అది అంటే నేను నా మెయిడ్ కలిసి క్లీన్ చేసాము 3 days బ్యాక్ అలా. సో కిచెన్ పక్కకు పెట్టేస్తాం ఈరోజు. అండ్ ఇప్పుడు ఈ రూమ్ క్లీన్ చేస్తాను. అండ్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఉంది, అది కూడా క్లీన్ చేయాలి. అండ్ దెన్ హాల్. సో అది క్లీన్ అయిపోతే ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే తింటాను. ఇంకా తినలేదు, ఓట్సే కదా అని చెప్పి. ఇప్పుడే వాకింగ్ చేసి కిందకైతే వచ్చానమాట. అండ్ ఇప్పుడు లైట్గా ఫేస్ వాష్ చేసుకొని అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు తినాలి. ఇప్పుడు చాలా ఆకలిస్తుంది. టైం వచ్చేసి 10 అయ్యింది. బట్ అలా చిన్నగా వాకింగ్ చేశాను, వర్కౌట్ ఏం చేయలేదని చెప్పేసి. సో ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్కి ఏ కర్రీ చేస్తానని తర్వాత చెప్తాను. మా మెయిడ్ రావాలి, ఇంకా యూటెన్సిల్స్ ఉన్నాయి లోపల కిచెన్లో. సో అవన్నీ క్లీన్ చేయాలి తను వచ్చి. సో ఈ లోపు నేను సండే తను రూమ్స్ ఏం క్లీన్ చేయదనమాట, జస్ట్ కిచెన్ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. అందుకని ఈరోజు నేను క్లీన్ చేశాను ఈ రూమ్స్ అని. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయితే తినాలి.
బాత్ అయితే చేస్తాను, మళ్ళీ స్కిన్ కేర్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఆ రోజు మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళారనమాట. ఆ రోజు చికెన్ తెచ్చుకున్నాము. లంచ్కి కొత్తిమీరతో చికెన్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. సో కొరియాండర్ తెచ్చారు, పుదీనా కూడా తెచ్చారు, లెమన్స్ తెచ్చారు. సో ఈ రెసిపీ ఎవరికన్నా కావాలి అంటే కింద కామెంట్ చేస్తే నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇది రొటీన్ కాబట్టి కుకింగ్ వ్లాగ్ ఇందులో ఏం పెట్టట్లేదు అనమాట. ఒకవేళ పెడితే మరీ లెంతీగా అయిపోతుంది అని చెప్పేసి స్కిప్ చేసేసాను. ఎవరికైనా కావాలి అంటే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మధ్య మధ్యలో మీరు వాటర్ తాగుతూ ఉండాలి, మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మేము కొరియాండర్ చికెన్ ఎక్కడ తిన్నాము అంటే లాస్ట్ లైక్ ఈ వ్యాలంటైన్స్ డే రోజు తర్వాత రోజు మేము రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. వన్ రెస్టారెంట్కి మీరు ఆల్రెడీ షార్ట్ చూసే ఉంటారు, అందులో చెప్పాను కదా ధనియా చికెన్ అని చెప్పేసి. అది టేస్ట్ చాలా బాగుంది. సో ఎప్పుడైనా చేసుకుందాం ఇంట్లో అని చెప్పేసి చేసుకున్నాం అనమాట. గ్రీన్ చిల్లీస్ అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. సో ఇప్పుడు నా ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. నాకైతే మార్నింగ్ నుంచి అలా కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నాను కదా. దట్టు ఆ రోజు కొంచెం వర్షం వచ్చింది అండ్ చల్లగా కూడా ఉంది అనమాట క్లైమేట్. చాలా హెడేక్ వచ్చేసింది. ఒక పక్కన ఎడిటింగ్ చేయాలి, ఇంత పెద్ద వ్లాగ్ అని చెప్పేసి నాకు చాలా టైర్డ్ అయిపోయాను అనమాట ఆ రోజు. సో నేను వ్లాగ్స్ అండ్ షార్ట్స్ కూడా ఫోన్లోనే చేస్తాను ఎడిటింగ్. సో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. వైట్ రైస్ విత్ చికెన్. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. జీరా రైస్ అనుకున్నాం బట్ నాకు టైం కుదరలేదు, అందుకే వైట్ రైస్ పెట్టేశాను అనమాట. మీరు వైట్ రైస్ బదులు రోటీలో అన్న తినచ్చు. రోటీలో చాలా బాగుంటుంది అనిపించింది నాకు. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు రోటీలో కూడా ట్రై చేస్తాం. నాకు మా హస్బెండ్కి బాగా నచ్చింది అనమాట ఈ చికెన్ కర్రీ, ధనియా చికెన్ కర్రీ. బాగుందా?
యాక్చువల్లీ నేను బుక్లో రాసుకోను, ఈరోజే రాసుకుంటున్నాను. నేను కీప్ నోట్స్లో సేవ్ చేస్తాను అనమాట. నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కదా, సో ఇవ్వడంతో లైక్ నాకు నేనుగా చెప్పేసుకుంటే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. సో నేను కొన్ని బుక్స్లో అయితే నోట్ చేసుకుంటాను అనమాట. లైక్ పెద్ద వ్లాగ్స్ ఏమన్నా ఉంటే, షార్ట్స్ అయితే ఈ ఫోన్ నుంచి ఆ ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను, లైక్ చాట్ లాగా. సో ఒక మెసేజ్ లాగా ఆ ఫోన్కి పంపించుకుంటాను, ఆ ఫోన్ చూసి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అనమాట. సో షార్ట్స్కి ఇలా అయిపోతుంది. అండ్ పెద్ద వ్లాగ్స్కి ఒక బుక్లో అయితే రాసుకుంటాను ఏమేమి మాట్లాడాలి అని చెప్పేసి. మనకి వీడియోస్ చేసినప్పుడు చాలా వెంటనే స్ట్రైక్ అవుతూ ఉంటాయి కొన్ని ఏం మాట్లాడాలని చెప్పేసి. సో ఆ పాయింట్స్ అన్ని నేను ఒక బుక్లో రాసుకుంటాను, తర్వాత రోజు మర్చిపోకుండా ఉండడానికి అనమాట. సో ఈ అలవాటు ఎంతమందికి ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ కూడా చేయాలి. నేను యాక్చువల్లీ ల్యాప్టాప్లో ఎంగేజ్మెంట్ వీడియో ఎడిట్ చేశాను, బట్ అది టైం టేకెన్ ప్రాసెస్ అనిపించింది నాకు ఎక్కువ ఫోన్లోనే ఎడిట్ చేయడం ఇష్టం అనమాట. సో ఎక్కువ నేను ఫోన్లోనే ఎడిట్ చేస్తూ ఉంటాను. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే నేను ల్యాప్టాప్లో ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను అప్పుడే నేర్చుకున్నాను ఒకసారి. మొన్న ఎంగేజ్మెంట్ వ్లాగ్ ఎడిట్ చేశానని చెప్పాను కదా, అప్పుడే కొన్ని నేర్చుకున్నాను అనమాట ఎడిటింగ్. అండ్ థంబ్నెయిల్స్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడే ట్రై చేస్తున్నాను నేర్చుకోవడానికి, థంబ్నెయిల్స్ కూడా నాకు నేనుగా చేసుకోవడానికి అనమాట. అండ్ కొంచెం డిఫరెంట్గా వ్లాగ్స్ తీయడం ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. సో దట్స్ మై ప్రొజెక్టివ్ వ్లాగ్ గైస్. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏ టైప్ ఆఫ్ వ్లాగ్స్ కావాలి అన్నా సరే కింద కామెంట్ చేస్తే నేను తప్పకుండా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఈరోజు సండే అని చెప్పేసి మా హస్బెండ్ వీడియో కూడా కొన్ని షూట్ చేయించుకున్నాను అండ్ నాకు ఓన్గా కూడా షూట్ చేసుకున్నాను వీడియోస్ అయితే. సో ఈరోజు సండే కాబట్టి మా హస్బెండ్ కొంచెం హెల్ప్ అయ్యారనమాట నాకు అలా. అండ్ ఈవినింగ్ వరకు రొటీన్ చేయొచ్చు, బట్ ఈవినింగ్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మేమిద్దరం బయటికి వెళ్తే కుదరదు కదా అని చెప్పేసి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, లేట్ అవ్వచ్చు ఈ వీడియో అప్లోడ్ అవ్వడానికి. సో సీ యూ నెక్స్ట్ వ్లాగ్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.